సమాజాన్ని కాపాడే అసలు సిసలైన పార్టీ సిపిఐని అన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. దేశం కోసం జెండా ఎత్తని బీజేపీ కమ్యూనిస్టులను దేశ శత్రువులు అంటుందని ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షా దేశద్రోహిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిపిఐ జిల్లా స్థాయి మహాసభకు హాజరయ్యారు కూనంనేని. పార్టీ మహాసభల తర్వాత ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేపడతామన్నారు. పేదల సమస్యలపై పోరాడే సిపిఐని పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆదరించాలని కోరారు కూనంనేని. వినాశనం చేస్తే ఆ ధర్మం నిన్ను వినాశనం చేస్తుంది. వృక్షో రక్షిత రక్షిత, చెట్టుని రక్షిస్తే ఆ చెట్టు నిన్ను రక్షిస్తుంది. ఆ చెట్టే లేకుండా చేస్తే నువ్వే చచ్చిపోతావు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీని కూడా కమ్యూనిస్టో రక్షిత రక్షిత అంటే కమ్యూనిస్టు బతికితే సమాజం బతికింది. ఇది మీరు గమనంలో పెట్టుకోమని నేను కోరుతూ ఈ మహాసభల నుంచి కమ్యూనిస్టుగా మరింత పౌరుషంగా నిలబడదాం. ఏమి రాలేదని ఏమీ లేదని మనం చిన్న పార్టీ అని ఆలోచన పక్కకే రానికండి. మీ పంచాయతీ ఎన్నికల్లో మళ్ళా నేను మీకు చెప్తున్నా, మన పార్టీ మంచిదే కానీ మనం గెలవండి. ఆ పదం మీరు మెదడులో తీసేయండి. గెలవకపోయినా సరే దేశం మీద సమాజం మీద గెలవకుండా ఒక్కడు కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా ఎర్ర జెండా కనబడితే ఎర్ర జెండా గుర్తు కనబడితే ఖచ్చితంగా ఎర్ర జెండాకి ఓట్లు వేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. బీజేపీ వాళ్ళు అది బీఆర్ఎస్ వాళ్ళని అర్థం మాకు ఇష్టమే లేదు. పేద ప్రజల సమస్యలను తీసుకుని ఈ మహాసభ అయిన తర్వాత మనకి పోరాటమే మన మార్గం. పోరాటమే రేపు నుంచి పోరాడతాం. ఈ అడిగే గొంతే నినాదంగా మారుతుంది. నినాదమే పోరాటానికి దారితీస్తుంది. రేపు భవిష్యత్తులో అన్ని పోరాట కార్యక్రమాలకే కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం. 100వ సంవత్సరం ముగింపులో ఖమ్మంలో లక్షలాది మందితో ముగింపు బహిరంగ సభ జరుగుతుంది. మన రాష్ట్రం నుంచే కాదు, దేశవ్యాప్తంగా ముగింపు సభ అక్కడే జరుగుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 26న ఖమ్మంలో చూపించాల్సిన అవసరం మనందరిపై